ఈరోజు సౌత్ నియోజకవర్గంలో నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ భరత్ గారు ఎంపీ క్యాండిడేట్, అలాగే ఎలగపూర్ రామకృష్ణబాబు గారు తూర్పు ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే మా కందుల నాగరాజు గారు, అలాగే మా చిత్రం సుధాకర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ఒకటే ప్రజల నినాదం, సైకో పరిపాలన పోవాలి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం రావాలి, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీస్సులతో అద్భుతమైన పరిపాలన జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ రావాలి, పోలవరం రావాలి, రోడ్లు బాగుపడాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతానికి యువత అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరకాలి, కాలుష్యం నుంచి సౌత్ను కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తారని చెప్పి హామీ ఇస్తూ నన్ను ఇంతగా ఆశించే ప్రజలందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దక్షిణ నియోజకవర్గం నుంచి చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైన నగరం. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విశాఖ నగరం ఒక గంజాయి వనంగా, ఒక డ్రగ్స్ వనంగా తయారైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శనంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత శ్రీ భరత్ గారు, మా 7 శాసనసభ్యుల మీద తప్పకుండా ఉంది. తప్పకుండా కూడా విశాఖ జిల్లాలో మేమందరం కూడా పార్లమెంట్ అభ్యర్థి భరత్ గారితో పాటు 7 అసెంబ్లీ అభ్యర్థులు తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తున్నందుకు వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఈ రోజు నామినేషన్ చేసినటువంటి వంశీకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది విజయోత్సవగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక విషయాన్ని ఏంటంటే, నేను వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతున్నాను. ఈ నగరం మీ అందరికీ తెలిసిన విషయమే, పురాతనమైన విషయం నగరం. ఈ నగరాన్ని అభివృద్ధి, ఎందుకంటే గతంలో అనేక మంది మరి క్యాండిడేట్లుగా రావడం జరిగింది, గెలిచారు అభ్యర్థులు వాళ్ళందరూ. కానీ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తానని చెప్పారు, కానీ ఎవరు చేయలేదు. తప్పనిసరిగా మీరు వచ్చిన తర్వాత ఈ ఓల్డ్ సిటీని వాళ్ళ మాటల్లో చెప్పారు, మీరు చేతల్లో చూపించి, తర్వాత ఇక్కడ ఏంటంటే మరీ ముఖ్యంగా కొన్ని స్లమ్స్ ఉన్నాయి, ఏడుగులు కానీ, నేరలు కొన్నారు కానీ, చలవ తోట కానీ, లేదంటే కొబ్బరి తోట కానివ్వండి, లేదంటే ప్రసాద్ గార్డెన్ కానీ, కల్లుపాకలు కానివ్వండి, ఇలా ప్రతి స్లమ్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మనిషి నడలేడానికి కూడా అవకాశం లేని ప్లేసులు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాని మీద ఒక బాధ్యత తీసుకొని దాన్ని పొల్యూషన్ తగ్గించి ఇవన్నీ అభివృద్ధి పరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.